నాకు అర్థం కాని విషయం. రైట్ సార్. ఇక చిన్న బ్రేక్ తర్వాత యాక్టివ్ అయిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ క్యాడర్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. ఈ మధ్య తెలంగాణ భవన్లో నాయకులతో సమావేశం అవుతూ ఉన్నారు. నిన్న 4 లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గతంలో చాలా ఇబ్బందులు పడింది, ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఒడిదుడుకులు తప్పలేదు అని కూడా కామెంట్ చేశారు సార్. సో తెలుగుదేశం పార్టీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు అంటే ఎన్టీఆర్ హయాంలో ఉన్న తెలుగుదేశం పార్టీని. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండి. తెలుగుదేశం పార్టీ ఇన్స్పైరింగ్ అదే సార్, పత్రికలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని నేను అడుగుతున్నా సార్. కూడా అర్థం ఉండాలి కదా, పర్థం ఉండాలి కదా. తెలుగుదేశం ఆయన ఎన్టీ రామారావులో అన్నాడు అంటే తెలుగుదేశం ఆదర్శంగా తీసుకున్నట్టయితే అదే సార్, టీడీపీ మనకు ఇన్స్పిరేషన్, పాతాళానికి పడి మళ్ళీ గెలిచింది అని కేసీఆర్ కామెంట్ చేశారు. కరెక్టే, నిజమే కదా. ఎన్టీ రామారావు ఒడిదుడుకు ఎదుర్కొని నిజమే కదా. దాని తెలుగుదేశానికి ఇన్స్పిరేషన్ ఇదేం కంక్లూజన్ అండి, విచిత్రమైన మీడియా కంక్లూజన్. ఎన్టీ రామారావు ఒడిదు ఒక స్ఫూర్తి అంటే అది తెలుగుదేశం ఇన్స్పిరేషన్ అవుతుందా అండి? నాకు లాజిక్ ఏంటి చెప్పండి. ఎన్టీ రామారావు లాంటి కాంటెక్స్ట్ ఏంటి, ఎన్టీ రామారావు లాంటి ప్రఖ్యాత నాయకుడికి కూడా, అంత విశేషమైన జనాదరణ కలిగిన నాయకుడికి కూడా రాజకీయాల్లో పడిపోవడము లేవడము చూసాము. ఇది కదా కాంటెక్స్ట్. దానికి తెలుగుదేశాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అంటే అది ఏం క్వశ్చన్ అవుతుంది, నేనేం ఆన్సర్ చెప్పాలి? సో ప్రాక్టికల్గా నిజమే కదా. మరి ఎన్టీఆర్ ఏంది, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు కదా. ఇందిరాగాంధీ కూడా లాంటి నాయకురాలకు కూడా గతంలో ఓడిపోయి గెలిచారంటే కాంగ్రెస్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా అని కాదు కదా. అక్కడ కాంగ్రెస్ టీడీపీని కాదు, వ్యక్తులుగా. సో రాజకీయ జీవితంలో చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా గెలుస్తుంటారు, ఓడుతుంటారు అన్నది కాంటెక్స్ట్. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఓడిపోవచ్చు, మళ్ళీ పైకి లేస్తాం. సో పార్టీలు గెలిచిన సందర్భాలు ఉంటాయి, ఓడిన సందర్భాలు ఉంటాయి. చాలా బలమైన నాయకులుగా ఉన్నవారు కూడా ఓడిపోతుంటారన్న కాంటెక్స్లో తప్పేముందని కేసీఆర్ అన్న దాంట్లో. దానికి తెలుగుదేశం ఇన్స్పిరేషన్ సంబంధం ఏంటి? సో ఎన్టీ రామారావు ఆవిడ కూడా ఇన్స్పిరేషన్ కాదు, అదొక ఉదాహరణే కదా. అంటే ఇప్పుడు కార్యకర్తలు అయ్యో బీఆర్ఎస్ దెబ్బతిన్నది, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అని ఫీల్ అవుతున్న సమయంలో అలా కాదు, ప్రతి పార్టీ కూడా పడిపోవచ్చు, లేవచ్చు. ఇదొక ఉదాహరణ. ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజము అనే సందర్భంలో అంత ప్రఖ్యాత నాయకుడు కూడా తప్పలేదు అని చెప్పాడు. అందులో తప్పే ఉంది. రైట్ సార్. ఇక జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ